ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ఏకైక మార్గం రైలు ప్రయాణం. రైలులో అతి తక్కువ ధరతో దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకే రైలు ప్రయాణానికి ఫుల్ డిమాండ్. పండగలు వచ్చాయంటే ఆ రద్దీయే వేరు. నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే రోజు లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక తెలంగాణలో సికింద్రాబాద్ ను ప్రధాన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఏళ్ల క్రితం నాటి ఈ స్టేషన్లో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైళ్లను సికింద్రాబాద్కు బదులుగా ఇతర స్టేషన్ల నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు పలు రైళ్ల రాకపోకలను మార్చారు. ఈ కింద పేర్కొన్న రైళ్లు సికింద్రాబాద్ నుంచి కాక ఇప్పుడు పేర్కొన్న స్టేషన్ల నుంచి నడుపుతారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ పోర్బందర్ రైలును ఉందానగర్ స్టేషన్ నుంచి నడపనున్నారు. సిద్దిపేట సికింద్రాబాద్ రైలు మల్కాజ్గిరి నుంచి బయలుదేరుతుంది. పూణే సికింద్రాబాద్ రైలు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అలాగే చెల్లపల్లికి మార్చిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన మరికొన్ని రైళ్లను చెల్లపల్లి స్టేషన్ కు మార్చారు. ఈ రైళ్లు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ రైళ్లు సికింద్రాబాద్ మనుగురు, సికింద్రాబాద్ రేపల్లె, సికింద్రాబాద్ సిల్చార్, సికింద్రాబాద్ దర్భంగా, సికింద్రాబాద్ యశ్వంత్పూర్, సికింద్రాబాద్ అగర్తల, సికింద్రాబాద్ ముజాఫర్పూర్, సికింద్రాబాద్ సంత్రగచ్చి, సికింద్రాబాద్ దానాపూర్, సికింద్రాబాద్ రామేశ్వరం ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. తాజా సమాచారం కోసం రైల్వే వెబ్సైట్ ద్వారా యాప్లను చూసుకోవాలని కోరారు.